హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. లాస్ట్ వీడియోలో అత్తమ్మ సందువా చేప ఇగురు పెట్టారు కదా! అందరం కడుపు నిండా తిన్నాము. తిన్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వాటర్ మెలన్ కట్ చేసుకొని తిన్నాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి మేము నరసాపురం వెళ్తున్నామండి. ఎందుకంటే సాహితమ్మకి ఇయర్ రింగ్స్ కుట్టిందాము అని వెళ్తున్నాము. చిన్నప్పుడు కుట్టించిన రింగ్స్ అలాగే ఉన్నాయన్నమాట. అయితే మా హస్బెండ్ సాహితమ్మకి చిన్న బుట్టలాంటివి తీసుకుందామని ఎప్పటినుంచో అంటున్నారు. ఆడపిల్లలకి ఈ ఏజ్‌లో చక్కగా చిన్న చిన్న బుట్టలు పెడితే బావుంటాయి కదండీ! తీసుకుందామని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. సరే ఈరోజు ఇంకా పెట్టిందాం అన్నట్టు వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు పాలకొల్లులో ఒక బ్యాంక్ దగ్గర అయితే ఆగామండి. ఇక్కడ మా హస్బెండ్‌కి ఏదో వర్క్ ఉందని లోపలికి వెళ్లారు. మేము బయట కూర్చున్నాము. బయట ఎండ అయితే అస్సలు మామూలుగా లేదండి. మా ముగ్గురి ఫేస్‌లు చూసారు కదండీ ఎలా ఉన్నాయో! వచ్చినప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయాము. సాత్విక్‌ని ఇంటి దగ్గరే ఉండమన్నాను. కొంతసేపు పడుకోమన్నానండి ఎండలో ఎందుకు అని. కానీ సాత్విక్ వచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను గదా! ఇంకా అక్కడ హర్షతో, నందినితో అందరితో ఆడుకోవడం కోసం సాత్విక్ కూడా మాతో పాటు వచ్చేస్తున్నాడు. ఇంకా పాలకొల్లులోనే పెద్దన్నయ్య వాళ్ళ హౌస్ కూడా ఉంటుంది కదండీ! ఇంకా వెళ్ళేటప్పుడు ఫస్ట్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆంధ్ర వచ్చిన తర్వాత నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి రాలేదండి. అన్నయ్య, వదిన వాళ్ళు ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇంటికి రామ్మా, ఇంటికి రామ్మా అని. ఇంకా అత్తమ్మకి హెల్త్ బాలేదు కదండీ ఈసారి. అందుకని అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఈసారి ఎక్కడికి వెళ్ళలేదు. అర్జున్ ఉంటే గనక ఈ విధంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి బైక్ మీద తిప్పుతూ ఉంటారండి. లేదంటే ఒకే చోట ఉండిపోతూ ఉంటాను. ఇంకా ఈ ఎండలకు కూడా బయటకి అసలు వెళ్ళాలనిపించట్లేదు. ఏదో ఒక చోటే ఉండాలని అనిపిస్తుందనమాట. ఇక్కడ వదిన వాళ్ళు కొత్త వాషింగ్ మిషన్ తీసుకున్నారు. చూపిస్తుంది వదిన. ఆల్రెడీ వాషింగ్ మిషన్ ఉందండి. అది పాడైపోయిందంట. అందుకని కొత్త వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నారు. ఇక్కడ చూసారు కదండీ! నా చిన్ని మేనల్లుడి అల్లరి. అసలు రెస్ట్ లేకుండా అల్లరి చేస్తూనే ఉంటాడు. ఇంకా సాత్విక్ వస్తే వాడి అల్లరి డబుల్ అయిపోతుంది. నా చిన్ని మేనల్లుడు స్కూల్‌కి కూడా వెళ్తున్నాడండి. ఇంటి దగ్గర అయితే అస్సలు కుదురుండడనమాట. అల్లరి చేస్తూనే ఉంటాడు. మరి స్కూల్‌లో ఎలా కూర్చుంటున్నాడో, ఎలా చదువుకుంటున్నాడో చూడాలి. ఒకసారి వాడు స్కూల్‌కి కూడా వెళ్ళి చూడాలని ఉంది నాకైతే. ఎవరమ్మా నొక్కుతావా? హాయ్ చెప్పు. హాయ్ ముద్దు పెట్టమ్మా. ముద్దు పెట్టే. ఇక్కడ నా బంగారు తల్లి, నా మేనకోడలు నందిని. ఈసారి నువ్వు మా ఇంటికి రాలేదు కదా, ఇక్కడ ఉండలేదు కదా, నేను నీతో మాట్లాడను అంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ నేను జూన్‌లో హాలిడేస్‌కి వస్తానండి. అప్పుడు వచ్చి ఉంటానులే అని చెప్తున్నాను అనమాట. నేను ఆంధ్ర వచ్చిన వెంటనే ఫస్ట్ నాకు ఫోన్ చేసేది నా మేనల్లుడు, మేనకోడలే అండి. మేనల్లుడు అంటే మా చిన్నన్నయ్య గారి అబ్బాయి అనమాట జస్సు. వీళ్ళిద్దరూ ఫోన్ చేసి మా ఇంటికి ఎప్పుడు వస్తావు అత్త, ఎప్పుడు వస్తావని అడుగుతూనే ఉంటారండి. ఈసారి రాలేదు కదా, ఇక్కడ ఉండలేదు కదా, అందుకని ఇంకా ఇద్దరికి కోపం వచ్చింది. ఈసారి సమ్మర్ హాలిడేస్‌కి వాళ్ళనే యూపీ రమ్మంటున్నాను. చూడాలి వస్తారో రారో. జస్సు సమ్మర్ హాలిడేస్‌కి వచ్చాడు లాస్ట్ ఇయర్. కానీ మా నందు తల్లి అస్సలు రాలేదన్నమాట. ఇంకా అన్నయ్య, వదిన వాళ్ళందరినీ ఈసారి సమ్మర్ హాలిడేస్‌కి రమ్మంటున్నాను. నీ బ్యాగ్ చూపించమ్మా. నీ బ్యాగ్ చూపించమ్మా. నీ బ్యాగ్ చూపించు. బాగుంది చూపించు. బాగు హర్షమ్మ కళ్ళజోడు ఎవరిదే? ఎవరిదే? చింతల్లిదా? చిన్న ఇవి అత్త పోలికలు
ఈడు పొట్టుడే చూడు కాదు మేం కాదమ్మా పొట్టుగా ఉంటే క్యూట్ గా అందంగా ఉంటారు. హర్షమ్మ మా హర్షగాడు పొడుగు అవుతాడు. విన్నారు కదండి, అర్జున్ నన్ను నా మేనల్లుండి ఆట పట్టిస్తున్నారు. ఇక్కడికి వస్తే అసలు టైం తెలీదు, నాకు కూడా వెళ్ళాలి అనిపించదు. ఈసారి నా మేనల్లుడి అల్లరి, మేనకోడలి ప్రేమ ఇదంతా కూడా కొంచెం మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం మళ్ళీ నేను జూన్లో వస్తానండి, పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత. ఇంకా అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళందరితో టైం స్పెండ్ చేయాలి. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర కొంతసేపు కూర్చున్న తర్వాత ఇంకా డైరెక్ట్ నరసాపురం అయితే బయలుదేరాం. మాతో పాటు మా వదిన కూడా వస్తుంది, ఎందుకంటే జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాను కదండి, అందుకని వదిన్ని కూడా తీసుకువెళ్తున్నాను. గోల్డ్ కానీ సిల్వర్ కానీ అది చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు అయినా ఏం తీసుకోవాలన్నా సరే నరసాపురమే వస్తూ ఉంటామండి. ఈ చుట్టుపక్కల ఎవరైనా సరే గోల్డ్ సిల్వర్ ఏం తీసుకోవాలన్నా కూడా ఎక్కువగా నరసాపురం వస్తూ ఉంటారు. మేమైతే ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా రాజేంద్ర జ్యువెలర్స్లోనే తీసుకుంటున్నాం గోల్డ్. అక్కడ కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలాగే క్వాలిటీ బాగుంటుంది, డిజైన్స్ కూడా బాగుంటాయి అన్నమాట. అందుకని ఎక్కువగా మేము నరసాపురం రాజేంద్ర జ్యువెలర్స్లోనే గోల్డ్ తీసుకుంటూ ఉంటాము, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఇక్కడ నరసాపురం వెళ్ళగానే ఒక బేకరీ దగ్గర అయితే ఆగామండి. సో నేను పిల్లల కోసం ఏం తీసుకోలేదన్నమాట, అంటే నా మేనల్లుడు మేనకోడల కోసం స్నాక్స్ ఏమి తీసుకోలేదు. ఇక్కడ ఆగి ప్లెయిన్ కేక్ అలాగే కొన్ని రకాల స్నాక్స్ ఇవన్నీ తీసుకున్నాము. ఇక్కడ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చేసాము. మా సాహితమ్మ ఫస్ట్ ఇయర్ రింగ్స్ అండి, ఇవి అన్నయ్య వాళ్ళు కుట్టించారు. కింద చిన్న చిన్న మువ్వలు కూడా ఉండేవి, అవి ఊడిపోయి కింద షార్ప్గా ఉండి తీగలాగా అది బట్టలకు అవి పట్టేస్తున్నాయండి మెయిన్గా. అందుకే నేను ఇప్పుడు సాహితమ్మకి ఇయర్ రింగ్స్ మారుస్తున్నాను. అలాగే ఆడపిల్లలకి బుట్టలు అందంగా ఉంటాయి కదండి, ఈ ఏజ్లో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట ఆ రింగులు తీసేసి చిన్న చిన్న బుట్టలు లాంటివి కొనాలి అని. ఇక్కడ కొన్ని డిజైన్స్ అయితే చూసాము. చిన్నపిల్లల ఇయర్ రింగ్స్ ఎక్కువ డిజైన్స్ అయితే లేవండి. ఈ ఏజ్లో పిల్లలకి ఎక్కువ వెయిట్ ఉన్నవి కూడా పెట్టకూడదు కదా. ఒక 2 గ్రామ్స్లోనే తీసుకున్నాను నేను. 2 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇవి. బాగుంది కదా, మన అందుకైతే ఇంకా బాగుంటుంది. పెద్దవాళ్ళు ఇక్కడ నేను పాపిడి పట్టు డిజైన్స్ చూస్తున్నాను, ఎంత బాగున్నాయండి, అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను తీసాను కదా, ఇది నాకు చాలా బాగా నచ్చింది. 9 గ్రామ్స్ ఎంతో ఉందండి, సో 90,000 పడుతుందంట. చాలా బాగుంది. నేను లాస్ట్ ఇయర్ జూన్లో సాహితమ్మకి నెక్లెస్ అలాగే మ్యాటీలు తీసుకున్నాను. అప్పుడు చేతిలో డబ్బు ఉందండి, వెంటనే గోల్డ్ తీసుకోవాలి అని తీసుకున్నాం అనమాట. అప్పటికి ఇప్పటికీ గోల్డ్ ప్రైస్ చాలా తేడా వచ్చిందండి, ఇప్పుడు చాలా పెరిగిపోయింది కదా. ఇప్పుడైతే తీసుకోలేనేమో, అప్పుడు కాబట్టి తీసుకున్నాను అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే గోల్డ్ రేట్స్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి కదండి, 1 lakh వెళ్ళిపోతుందంట. ఫ్యూచర్లో గోల్డ్ కొనలేమేమో అని అనిపిస్తుంది. నాకు ఈ ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి. అయితే ఇది వెనకాల సీల పెట్టుకుంటారు కదండి, ఆ టైప్ అనమాట. అయితే సాహితమ్మకి ఇప్పుడు హోల్స్ చాలా చిన్నగా ఉన్నాయి, అంటే పుట్టినప్పుడు కుట్టించిన ఇయర్ రింగ్స్ ఇప్పుడే తీస్తున్నాం కదండి, వెనకాల హోల్స్ చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. ఈ టైపు పాపకి అవ్వవు, పెట్టడానికి అవ్వవు అని చెప్పారు. సో అందుకని ఇంకా తీగ టైప్లోనే పెట్టించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి నుంచే వెనకాల సీల పెట్టుకునే టైప్ ఇయర్ రింగ్స్ పెడితే హోల్స్ కూడా పెద్దవైపోతాయంటండి. సో అందుకని నేను ఇక్కడ ఈ టైప్లో, అంటే వెనకాల తీగ చుట్టేలాగా ఉంటుంది కదా ఒక చిన్న బొట్టు వచ్చి, సో ఆ టైప్లో సెలెక్ట్ చేశాను. ఇది 2 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ ఉందండి. ఈ ఏజ్లో పిల్లలకి ఎక్కువ వెయిట్ ఉన్న ఇయర్ రింగ్స్ కూడా పెట్టకూడదు, హోల్స్ సాగిపోతాయి. సో అందుకని ఇవైతే సెలెక్ట్ చేశాను. నేను ఇక్కడ పాత ఇయర్ రింగ్స్ అలాగే చిన్నప్పుడు సాహితమ్మకి మెడలో చిన్న ఆంజనేయ స్వామి బిల్ ఉండేదండి, సో అమ్మ కొన్నదనమాట. అది అలాగే పాత ఇయర్ రింగ్స్ 2 ఇచ్చేస్తే నాకు ఈ బుట్టలు వచ్చాయన్నమాట. నేను మనీ ఏమీ వేయలేదు.
చిన్నప్పుడు మా సాహితమ్మకి ఇక్కడే కూర్చోబెట్టి చెవులు కుట్టించానండి. అదే మా సాహితమ్మకి చెప్తున్నాను. సో, చిన్నప్పుడు మా సాహితమ్మ ఎలా ఉండేదో మీరు కూడా చూడండి. నా దగ్గర ఈ వీడియో క్లిప్ ఉందనమాట. సరదాగా మీరు చూస్తారు అని యాడ్ చేశాను. మా సాహితమ్మ చూసారా ఎంత క్యూట్‌గా ఉందో. 9థ్ మంత్‌లో అన్నయ్య వాళ్ళు సాహితమ్మకి చెవులు కుట్టించారండి. ఇదే షాప్‌లో ఇక్కడే కుట్టించారనమాట. 9థ్ మంత్‌లోనే మేము తిరుపతి వెళ్ళామండి. తిరుపతి వెళ్ళి తలనీలాలు తర్వాత 2 డేస్ తర్వాత సాహితమ్మకి చెవులు కుట్టించామనమాట 9థ్ మంత్‌లోనే. పిల్లలు చిన్నప్పుడు చాలా బాగుంటారు కదండీ! అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోతారు. అంటే పిల్లలు ఎదుగుతున్న కొద్దీ చాలా చేంజెస్ ఒస్తాయి. మా సాహితమ్మ చిన్నప్పుడు బొద్దుగా, చబ్బీగా, క్యూట్‌గా ఉండేదండి. నేను చబ్బీ అని పిలిచేదాన్ని. ఇప్పటికి సాహితమ్మని నేను చబ్బీ అనే పిలుస్తాను. ఇంకిక్కడ సాహితీకి పట్టీలు కూడా తీసుకుంటున్నాను. పాత పట్టీలు ఇచ్చేసి కొత్త పట్టీలయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మేము సాహితమ్మకి ఇయర్ రింగ్స్ తీసుకున్నాం కదండీ! అవి వెంటనే మార్చేయాల్సొచ్చిందనమాట. ఎందుకు మార్చేసాము, ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. మేమక్కడ పట్టీలు చూస్తున్నాం కదండీ! మేము పట్టీలు చూసొచ్చే లోపు సాహితమ్మకి ఇయర్ రింగ్స్ కుట్టడం కోసం అంటే పెట్టడం కోసం ఒక ఆయనొచ్చారనమాట. ఒక పెద్దాయన. ఆయన ఏం చేశారంటే ఇయర్ రింగ్స్ కొంచెం కాడలు పొడవుగా ఉన్నాయని కట్ చేసేసారండి. అదనమాట మెయిన్ మిస్టేకు. అలా కట్ చేసేయడం వల్ల మనకి ఆ కాడ వెనక్కి పెట్టి ముడి వేస్తారు కదండీ! ముడి వేసినప్పుడు ఆ ఇయర్ రింగ్స్ పైకి వెళ్ళిపోయాయి. నేను కట్ చేస్తున్నప్పుడే చెప్తున్నానండి. అది కట్ చేయొద్దు. వెనకాల ముడి వేయాలి కదా! సరిపోదు అని చెప్తున్నాను. ఈలోపు ఆయన కట్ చేసేశారు. నాకైతే అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదండి. కట్ చేయడం వల్ల ఏమైందంటే వెనకాల ముడి వేయడానికి ఎక్కువ ఆహ్, తీగ ఉండదు కదండీ! దానివల్ల ఎక్కువ లాగేయటం వల్ల సాహితమ్మకి కూడా ఎక్కువ నొప్పి పెట్టిందనమాట చెవవిని. చాలా ఇబ్బంది పడింది సాహితి కూడా. నాకైతే చాలా కోపమొచ్చిందండి. అవతల ఆయన చాలా పెద్దాయన కదా! ఏమీ అనలేకపోయాను. బట్ మాకు తెలిసిన వాళ్ళున్నారనమాట. గోల్డ్ షాప్‌లో మాకు తెలిసిన ఆయన ఉన్నారు గదా! ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి చూపించాను. ఇవిలా ఉన్నాయని. దగ్గరగా కుట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఒక 2, 3 మంత్స్‌లో మళ్ళీ రింగ్ దగ్గరగా చెవి తమ్మొచ్చేస్తుందండి. వచ్చి ఒక్కొక్కసారి మనం చూసుకోకపోతే గనక ఆ తమ్మె కట్ అయిపోతుందనమాట. అది భయం వేసింది నాకు. సో, పైకంట అయిపోయాయండి. ఆహ్, పైకంట రావడం మాత్రమే కాదు, ఆయన ఒక చెవి రింగ్ కొంచెం ఎక్కువ కట్ చేశారు. ఒకటి తక్కువ కట్ చేశారనమాట. దానివల్ల ఒకటి బాగా పైకి వెళ్ళిపోయింది. ఒకటేమో కిందకుంది. సో, అదొక మిస్టేక్ జరిగిందండి. మా సాహితమ్మనైతే చాలా ఇబ్బంది పెట్టేశారిక్కడ. సో, చాలా ఏడ్చింది గూడా సాహితమ్మ అయితే. నాకైతే చాలా కోపమొచ్చింది. కొత్త ఇయర్ రింగ్స్ తీసుకున్నాము అన్న సంతోషమే లేకుండా పోయిందండి. వెంటనే ఇంక అవి తీసేయవలసొచ్చిందనమాట. ఇంక నేను తెలిసిన ఆయన ఉన్నారని చెప్పాను కదండీ షాప్‌లో. సో, ఆయన దగ్గరికి తీసుకువెళ్తే ఆయన "ఏం చేయాలి అనుకుంటున్నారు?" అని అడిగారనమాట. ఇంకా తీసేసుకొని మళ్ళీ నేను వేరే ఇయర్ రింగ్స్ తీసుకుంటాను అని చెప్పాను. ఇంక మిస్టేక్ వాళ్ళదే కాబట్టి అంటే ఇయర్ రింగ్స్ కుట్టేవాళ్ళు వాళ్ళ షాప్‌లో నుంచే వస్తారనమాట. ఇంక మిస్టేక్ వాళ్ళదే కాబట్టి వెంటనే ఎక్స్‌చేంజ్ చేశారండి. కొన్ని షాపుల్లో అయితే వెంటనే ఎక్స్‌చేంజ్ చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మేకింగ్ చార్జెస్ ఇవన్నీ కొంచెం లాస్ అవుతాయి కదండీ! పెట్టిన ఇయర్ రింగ్స్ మనం కట్ చేసేసాం కదా! మేకింగ్ చార్జెస్ ఇవన్నీ కొంచెం లాస్ అవుతాయి. వెంటనే కొంతమంది ఎక్స్‌చేంజ్ చేయకపోవచ్చు. బట్ ఇక్కడ తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంక వెంటనే ఎక్స్‌చేంజ్ చేశారు. నేను వేరే ఇయర్ రింగ్స్ వేరేవి కాదు సేమ్ అవే వేరేవి తీసుకున్నాననమాట. కొత్తవి తీసుకున్నాను. పాపమండి మా సాహితమ్మ చెవులు 2 రెడ్‌గా అయిపోయాయి. 2 సార్లు పెట్టడం, తీయటం వల్ల చాలా ఇబ్బంది పడింది. ఇంకా ఈసారి ఈయన చేత కాకుండా బయటకి తీసుకువెళ్ళి పెట్టించాము. చూసారు కదండీ! కొత్త ఇయర్ రింగ్స్ పెట్టిన వెంటనే ఈ విధంగా తీసేయవలసొచ్చింది. ఈ వెనకాల ఈ విధంగా కట్ చేసేయడం వల్ల అవి వెనకాల ముడి వేయడానికి కుదరలేదనమాట. ఇంకా కొత్తవి తీసుకున్న తర్వాత బయటికి తీసుకువెళ్ళి ఆహ్, పెట్టించానండి. సో, ఇప్పుడైతే బావున్నాయి. అంటే కట్ చేయకుండా ఇంక డైరెక్ట్ అలా వెనక్కి పెట్టి ముడి వేశారనమాట. మళ్ళీ సెకండ్ టైమ్ కొత్త ఇయర్ రింగ్స్ పెట్టిన తర్వాత కూడా నాకు ఎందుకో కొంచెం పైకే ఉన్నట్టు అనిపించాయండి. అంటే నేను ఇంకా కొంచెం కిందకొస్తాయేమో వేలాడుతూ ఉంటాయని అనుకున్నాను. అయితే వెనకాల ముడి కూడా స్ట్రాంగ్‌గా వేయాలి కదా! అని వెనకాల ముడికి కొంచెం ఎక్కువ తీగయితే పడుతుందండి. దానివల్ల ఏంటంటే ఇయర్ రింగ్స్ కొంచెం పైకే ఉంటున్నాయి. ఆహ్, తీసుకున్నాను గానీ ఎందుకో నాకు సాటిస్ఫాక్షన్ లేదండి. ఒక 1 ఇయర్ అలా ఉంచి మళ్ళీ మార్చేద్దాంలే అని అన్నారు అర్జున్. ఇంక అందుకని అలాగే ఉంచేశాను. పిల్లలకి ఇవే బావుంటాయని అంటున్నారనమాట. లేదంటే
మనం పెట్టుకునే సీల టైపు ఆ టైప్‌లో తీసుకుందామనే అనుకున్నాను. వాటిలో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఈ తీగ టైప్‌లో అయితే ఎక్కువ డిజైన్స్ లేవు కానీ, మనం సీలు పెట్టుకునే టైప్‌లో అయితే పిల్లలకి చాలా డిజైన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు పిల్లకి సీలు పెట్టుకునే టైపు అంత పెట్టకూడదు అని అన్నారని ఇవి తీసుకోవాల్సొచ్చింది. నాకెందుకో అంతగా సాటిస్ఫాక్షన్ అయితే లేదు. 1 ఇయర్ అట్లా ఉంచిన తర్వాత మళ్ళీ సాహితమ్మకి చేంజ్ చేసేద్దామని ఇంకా ఇవైతే పెట్టించాం. బట్ ఇవి పెట్టిన తర్వాత సాహితమ్మ ఫేస్‌లో ఒక కళ అయితే వచ్చిందండి. ఎంతైనా పిల్లలకి బుట్టలు పెడితే కళగా ఉంటారు కదా! సో, సాహితమ్మ ఫేస్ అయితే కొంచెం చేంజ్ అయినట్టు అనిపించింది నాకైతే. ఇంకిక్కడ సాహితమ్మకి ఇయర్ రింగ్స్ పెట్టించిన తర్వాత పట్టీలు కూడా తీసుకొని మేము బయలుదేరుతున్నాం. చాలా టైం పట్టేసిందండి గోల్డ్ షాప్‌లో. మేము ఈవినింగ్ 5:30, 6 ఆ టైంకొచ్చాము. ఇప్పుడు టైం 8:30 అవుతుందండి. అంత టైం పట్టేసిందనమాట గోల్డ్ షాప్‌లో 2 టైమ్స్ పెట్టడం, తీయటం వీటి వల్ల ఎక్కువ టైం పట్టేసింది. ఇంకా ఆ టైంలో మేము బయలుదేరి అత్తయ్య గారి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వదిన వాళ్ళు ఉండమన్నారండి. బట్ నెక్స్ట్ డే మాకు వేరే చోటకి వెళ్ళే ప్రోగ్రామ్ ఉందనమాట. అందుకని ఉండట్లేదు. వెళ్ళిపోతున్నాము. అర్జున్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ఎక్కడికో ఒక చోటకి వెళ్ళడమే సరిపోతుందండి. మేమిక్కడ ఉండం కాబట్టి అత్తమ్మ, అమ్మమ్మ ఇద్దరు ఉంటారు కదండీ ఇక్కడ. ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి ఏమైనా పలకరించడాలు ఇటువంటివి ఏమన్నా ఉంటే అత్తమ్మ వాళ్ళు వెళ్ళలేరు కదండీ. ఇంక మేమొచ్చినప్పుడు ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉంటామనమాట. ఎవరినైనా పలకరించాల్సిన పనుంటే గనక వాళ్ళని పలకరించటం, ఫంక్షన్స్‌కి అవి రాలేకపోతే గనక ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్లి కలవడం ఇలా ఉంటుందనమాట. అర్జున్, నేను ఇద్దరం ఉంటే గనక ఇంక అవన్నీ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటామనమాట. ఎక్కడికో చోటకి వెళ్ళడమే సరిపోతుందండి. ఇంకా ఆయనొచ్చిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ప్రతిరోజు ఇంకా ఏదో ఒక చోటకి వెళ్ళడమే సరిపోయింది. ఇంకిక్కడ వెళ్ళే దారిలో చికెన్ పకోడీ తీసుకుంటున్నామండి. పాలకొల్లులో బైపాస్ రోడ్‌లో ఉంటుందనమాట ఈ చికెన్ పకోడీ సెంటర్. చాలా ఫేమస్ అండి. మామూలుగా అయితే ఇక్కడ చాలా రష్‌గా ఉంటుంది. అసలు ఖాళీ ఉండదు. సండే టైమ్‌లో అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది. మేము వెళ్ళేప్పుడు కొంచెం రష్ తక్కువగా ఉందనమాట. సో, అందుకని ఇంటి దగ్గర వాళ్ళు తింటారు అని చికెన్ పకోడీ అయితే తీసుకుంటున్నాం. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కూడా చాలా ఇష్టం. వచ్చిన ప్రతిసారి ఇక్కడ చికెన్ పకోడీ కంపల్సరీ టేస్ట్ చేసి వెళ్తాము. జీడిపప్పు, కరివేపాకు ఇటువంటివి ఎక్కువగా వేసి చాలా వేస్తారండి ఇక్కడ చికెన్ పకోడీ. సో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక మేము ఇంటికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర 9:00 అయిపోయిందండి. సాహితీ, సాత్విక్ ఇద్దరూ చాలా అలసిపోయారనమాట. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో పడుకోబెట్టేస్తున్నాను కదండీ! ఈరోజు ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో పడుకోలేదు కదా! ఇంక వాళ్ళిద్దరికీ ఆకలి వేసి నిద్రొచ్చేస్తుంది. ఇంక ఇంటికి వెళ్ళిన వెంటనే భోజనాలు చేస్తున్నారు. మా ఇంటికి దగ్గరలో ఒక టెంపుల్ ఉందండి. టెంపుల్ దగ్గర భోజనాలు పెడుతున్నారు. ఇంకా మేము వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దగ్గర భోజనాలయితే చేస్తున్నాము. దేవుని భోజనాలు దొరకడమే ఒక అదృష్టం కదండీ! ఇంక వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అయిపోయి భోజనాలు చేశాం. ఈరోజు మా డే ఇలా గడిచిందండి. ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి నేచురల్ విలేజ్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.